1,04,000 కోట్లతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిందని అన్నారు ప్రభుత్వ విప్ విజయ రమణారావు. ప్రాజెక్ట్ నిర్మాణం అయిన నాటి నుండి ఇప్పటి వరకు కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి ఎత్తిపోసింది 74 టీఎంసీల నీళ్లు మాత్రమేనని, ఇటు మిడ్మానేరుకు కొండపోచమ్మకు తరలించింది ఎల్లంపల్లి నీరేనని కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన విజయ రమణారావు కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందని ఎండగట్టారు. నిన్న కరీంనగర్లో పర్యటించిన కేటీఆర్ అబద్ధాల పునాదులపై నిలబడి సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని నీళ్లు ఎత్తిపోసడం అనేది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఏ నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని నీళ్లు ఇచ్చిండు చెప్పాల్సిన అవసరం ఉందని విమర్శించారు. 13 నియోజకవర్గాలకు అసలు నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 150 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంటున్నాయి అంటే వాటికి రూపకల్పన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అని కేటీఆర్ గ్రహించగలగారని అన్నారు. కానీ బీఆర్ఎస్ లక్షలాది కోట్ల ప్రజాధనాన్ని మేడిగడ్డ, సుందిల్లా, అన్నవరం బ్యారేజీలను నిర్మించి దుర్వినియోగం చేసిందని అన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఆ ప్లాన్ ప్రకారంగా మేము ముందుకు పోతామని, దాని ఆధారంగానే మేము రిపేర్ చేయిస్తామని చెప్పినప్పటికీ కూడా కావాలని కేటీఆర్ రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. కరువు వచ్చింది, దేశవ్యాప్తంగా కరువు వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా ఎల్లినో వచ్చింది. ఇవాళ కరువు అనేది అంతటా ఉంది. ఇవాళ 29 రాష్ట్రాలల్లో 1-2 రాష్ట్రాల తప్ప ఇక్కడ వర్షాలు లేవు. ఇవాళ మహారాష్ట్ర బేసిక్లా, కృష్ణా బేసిక్ల కొంత మహారాష్ట్ర, బాంబే, పూణే వర్షాలు పడ్డ. ఇవాళ ఎక్కడైతే నాసిక్, గోదావరి పుట్టాడు నాసిక్ కానీ, ఆ తర్వాత ఔరంగాబాద్ కానీ, పర్బన్ కానీ, జాల్నా కానీ, నాందేడ్ కానీ ఎక్కడ కూడా వర్షాలు లేవు. సేమ్ మన దగ్గర ఎట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉందో సేమ్ అదే పరిస్థితి మరి ఇటు ఈ మీది ప్రాంతంలో ఉన్నది. కాబట్టి కొంత వర్షాలు రాక ఇబ్బంది అవుతూ ఉంది. ఇంకా కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ఇంకా 1.5 మంత్ ఎప్పుడు ఎస్ఆర్ఎస్పి జూలై 15 నుండి మీకు ఆగస్ట్ ఎండింగ్, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు ఎప్పుడు ఫ్లోటింగ్ ఉంటుంది. ఇవాళ ఒక 4 వర్షాలు గట్టిగా పడితే కూడా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ మీకేందనంటే ఏదో రకంగా రైతులను రెచ్చగొట్టి, రైతులను మభ్యపెట్టి మీరు దాన్ని ఆసరా చేసుకొని మీరు రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఏదైతే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో రైతులు మీరు ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు. ఫస్ట్ మీరు రైతుల గురించి మాట్లాడేటప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నటువంటి మాజీ మంత్రులుగా ఉన్నటువంటి పనిచేసిన వాళ్ళు కానీ, కేటీఆర్ గారు కూడా ఇదే జిల్లాలో మంత్రిగా పనిచేసిన మీరు అందరూ కూర్చొని ఒక్కసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అసలు ఏ నియోజకవర్గానికి ఎన్ని నీళ్ళు ఇచ్చారు.